మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అధికార పార్టీకి చెందిన మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మధ్య మరోసారి వార్ మొదలైంది. గతంలో ఆంధ్రప్రదేశ్లో వేరువేరు పార్టీలు ఉన్నప్పటి నుంచే వీరిద్దరి మధ్య రాజకీయ వైరం ఉంది. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక మైనంపల్లి మెదక్ నియోజకవర్గం నుంచి మల్కాజ్గిరికి తో పాటు బీఆర్ఎస్ పార్టీలో చేరడంతో విభేదాలు సద్దుమణగాయి. మైనంపల్లి ఈసారి మెదక్ నియోజకవర్గంపై దృష్టి పెట్టడంతో ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య మళ్లీ రాజకీయ యుద్ధం మొదలైంది. ఉమ్మడి రాష్ట్రంలో పద్మా దేవేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో, మైనంపల్లి టీడీపీలో ఉన్నారు. ఇక చిన్నశంకరంపేట మండలానికి చెందిన హనుమంతరావు 2004 ఎన్నికల్లో రామాయంపేట అసెంబ్లీ స్థానంలో పోటీ చేయాలని ఆశించారు. అయితే కొన్ని కారణాలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయనకు కాకుండా ఆయన భార్య మైనంపల్లి వానికి టికెట్ కేటాయించారు. ఈ క్రమంలోనే కేసీఆర్ కూడా మహిళా అభ్యర్థిని బరిలో దించాలని భావించి రామాయంపేట జడ్పీటీసీగా ఉన్న పద్మా దేవేందర్ రెడ్డికి టీఆర్ఎస్ నుంచి టికెట్ ఇచ్చారు. అప్పటి నుంచే పద్మా దేవేందర్ రెడ్డి, మైనంపల్లి రాజకీయ విరోధులుగా మారిపోయారు. మైనంపల్లి రీఎంట్రీతో మెదక్కు సెగ్మెంట్లో పద్మా దేవేందర్ రెడ్డికి ఆయనకు మధ్య మళ్లీ రాజకీయ వైరం మొదలైంది. బీఆర్ఎస్ అధిష్టానం పద్మా దేవేందర్ రెడ్డికే టికెట్ ఇవ్వడంతో మైనంపల్లి రగిలిపోతున్నారు. తన కొడుకును మెదక్లో పోటీ చేయించి తీరుతానని ఆయన ప్రకటించడంతో రాజకీయం ఇప్పుడు రసవత్తరంగా మారింది. అధికార పార్టీకి చెందిన మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మధ్య మరోసారి వార్ మొదలైంది. గతంలో ఆంధ్రప్రదేశ్లో వేరువేరు పార్టీలు ఉన్నప్పటి నుంచే వీరిద్దరి మధ్య రాజకీయ వైరం ఉంది. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక మైనంపల్లి మెదక్ నియోజకవర్గం నుంచి మల్కాజ్గిరికి షిఫ్ట్ కావడంతో పాటు బీఆర్ఎస్ పార్టీలో చేరడంతో విభేదాలు సద్దుమణగాయి. మైనంపల్లి ఈసారి మళ్లీ మెదక్ నియోజకవర్గంపై దృష్టి పెట్టడంతో ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య మళ్లీ రాజకీయ యుద్ధం మొదలైంది. ఉమ్మడి రాష్ట్రంలో పద్మా దేవేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో, మైనంపల్లి టీడీపీలో ఉన్నారు. చిన్నశంకరంపేట మండలానికి చెందిన హనుమంతరావు 2004 ఎన్నికల్లో రామాయంపేట అసెంబ్లీ స్థానంలో పోటీ చేయాలని ఆశించారు. అయితే కొన్ని కారణాలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయనకు కాకుండా ఆయన భార్య మైనంపల్లి వానికి టికెట్ కేటాయించారు. ఇక ఈ క్రమంలోనే కేసీఆర్ కూడా మహిళా అభ్యర్థిని బరిలో దించాలని భావించి రామాయంపేట జడ్పీటీసీగా ఉన్న పద్మా దేవేందర్ రెడ్డికి టికెట్ కేటాయించారు. అయితే అప్పటి నుంచే పద్మా దేవేందర్ రెడ్డి, మైనంపల్లి రాజకీయ విరోధులుగా మారిపోయారు. మైనంపల్లి రీఎంట్రీతో మెదక్కు సెగ్మెంట్లో పద్మా దేవేందర్ రెడ్డికి ఆయనకు మధ్య మళ్లీ రాజకీయ వైరం మొదలైంది. బీఆర్ఎస్ అధిష్టానం పద్మా దేవేందర్ రెడ్డికే టికెట్ ఇవ్వడంతో మైనంపల్లి రగిలిపోతున్నారు. తన కొడుకును మెదక్లో పోటీ చేయించి తీరుతానని ఆయన ప్రకటించడంతో ఇప్పుడు రాజకీయం రసవత్తరంగా మారింది. అక్కడ నీళ్లు రావడం జరిగింది. వాటి అన్నింటినీ కూడా తొలగించడం జరుగుతూ ఉంది. బృందావన్ కాలనీలో ఏమో అది దానికి సొల్యూషన్ ఏంటంటే ఆ